హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఆల్రెడీ తమిళ చూసి అర్థమై ఉంటుంది. సో ఇది హైదరాబాద్లో వాళ్ళ సొంత స్కూల్లోనే వాళ్ళ సెంటర్ పడ్డది. 10th క్లాస్ ఎగ్జామ్స్ వేరే కాడ సెంటర్స్ పడతాయి కదా. కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళ సొంత స్కూల్లో మాత్రమే వాళ్ళ సెంటర్ పడ్డది. ఇది ఎక్కడంటే హైదరాబాద్లో ఎర్రా స్కూల్ అని చెప్పేసి ఉందట. స్కూల్ పేరు న్యూ ఎర్రా. అయితే ఆ స్కూల్లో 81 స్టూడెంట్స్ ఉంటారట. 81 మంది స్టూడెంట్స్ అయితే వాళ్ళ స్కూల్లోనే సెంటర్ పడ్డదట. మరి డిఓ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఇంకా కొంతమంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మరి వాళ్ళందరూ ఎందుకు ఏమనలేరు, తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత కొంతమంది విద్యాశాఖ సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళైతే కొంచెం ఇట్లా అడిగిన తర్వాత ఈ మ్యాటర్ ఎంఈఓ దాకా వెళ్ళింది. ఎంఈఓ దాకా వెళితే అతను ఏమన్నాడంటే, సొంత స్కూల్లో పడ్డంత మాత్రాన మేము బుక్కులు ముందట పెట్టి రాయించాం. స్కూల్లో పడ్డ అంటే డ్యూటీ పడ్డ ఇన్విజిలేటర్స్, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మొత్తం పకడ్బందీగానే చేస్తాం, మేము చాలా స్ట్రిక్ట్గానే చూస్తామని చెప్పేసి ఎంఈఓ సార్ అన్నాడట. అక్కడ ఉన్న ఎంఈఓ సార్ అట్లా అన్నమాట. అంటే కొంతమంది ఏమన్నారంటే డిఓ సార్కి ఏమన్నా వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే అసలు ఎట్లా సైలెంట్గా ఉన్నాడని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ అక్కడున్న ఎంఈఓ సార్ ఏమన్నాడటంటే, మేము అంత ఈజీగా అంటే చూసుకొని ఇవ్వం, చాలా స్ట్రిక్ట్గానే నడుస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ టీచర్సే, వీళ్ళ డ్యూటీస్ కూడా, కాబట్టి చాలా స్ట్రిక్ట్గానే పాటిస్తాం అని చెప్పేసి అక్కడున్న ఎంఈఓ సార్ అన్నాడట. బట్ ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడం. ఇది ఎక్కడ అంటే హైదరాబాద్లో కుక్కట్పల్లిలో సప్తగిరి కాలనీలో ఇది జరిగింది ఇట్లా ఇన్సిడెంట్. కాకపోతే అక్కడున్న సార్ ఎంఈఓ సార్ అయితే చాలా స్ట్రిక్ట్గా జరుపుతాం, అంత లూజ్గా ఉండే అని చెప్పేసి అక్కడ ఉన్న ఎంఈఓ సార్ అన్నాడట. అట్లా అన్నమాట ఇది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేస్తుంటా. మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.